క్రొకోడైల్ కా వెరీ గుడ్. ఫీమేల్ వచ్చేసి హోమ్ మేకర్ అంటే ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ కాదు. నేను పర్సన్ మహాభారత 2 బుక్స్ Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ వ్లాగ్లో ఈవినింగ్ స్నాక్ ఈ గుమ్మడికాయ తోటి మంచి హెల్దీ సూప్ రెసిపీ అయితే షేర్ చేస్తాను. అలాగే ధన్వికి నేను కన్సీవ్ అయ్యాక ఈ ప్రెగ్నెన్సీలో స్క్రీన్ టైం ఇవ్వకుండా తను ఎలా ఎంగేజ్ చేస్తున్నాము, ఎలాంటి బుక్స్ తీసుకున్నాము, ఎలాంటి యాక్టివిటీస్ చేపిస్తున్నాను అనేసి షేర్ చేస్తాను. అలాగే నేను వాడుతున్న హోమ్ మేడ్ బాదం మిల్క్ పౌడర్ రెసిపీ కూడా షేర్ చేస్తాను. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు, అంత హెల్దీ రెసిపీ. సో ఇవాల్టి వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ లైకే నాకు మోటివేషన్. అలాగే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెంగళూరులో వెదర్ ఒక 5-6 రోజులుగా మరీ దారుణం అయిపోయింది. పొగమంచు, డే అంతా కూడా పొగమంచు ఉంటుంది, మళ్ళీ డ్రిజిల్ అవుతుంది, తుఫాన్ లాగా పట్టుకుంది. అస్సలు బయటికి వెళ్ళలేకపోతున్నాము. ఇంకా మార్నింగ్ పిల్లలైతే పాపం లేచి స్కూల్కి అది ఎలా వెళ్తున్నారో చెప్పలేము, ఇంకా వాళ్ళ కష్టాలు. ఇంకా ఈ చలికి వేడివేడిగా సూప్ తాగాలనిపించింది. మిక్స్డ్ వెజిటేబుల్ ఎప్పుడు చేస్తూనే ఉంటారు రెగ్యులర్గా అనేసి ఇంట్లో గుమ్మడికాయ ఉన్నింది. సరే గుమ్మడికాయతోటి సూప్ చేద్దాం అనుకుంటున్నా. చాలా హెల్దీ ఈ సూప్ అయితే, అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. నార్మల్ రెగ్యులర్గా తీసుకునే సూపుల కన్నా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. దీనికోసం ఇలా ఒక ప్యాన్లో ఒక 1 to 2 టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకుంటున్నాను. కావాలంటే ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు, నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆయిల్ వేడయ్యాక ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా అల్లం తరుగు, ఒక 4 వెల్లుల్లిని ఇలా కొద్దిగా దంచి వేసుకుంటున్నాను. అలాగే ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకే నేను ఇలా ఒక హాఫ్ పంప్కిన్, చిన్న పంప్కిన్ దీన్ని కట్ చేసి వేసుకోండి ఇలా ముక్కల్లాగా పీల్ తీసేసి. దీనంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంత పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. పెప్పర్స్ కూడా వేసుకోవచ్చు డైరెక్ట్గా అలాగే, బట్ నేను పౌడర్ వేసుకుంటున్నాను. దీనంతా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఈ పంప్కిన్స్ అన్ని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఈ పంప్కిన్ అంతా 50% ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను 500 ml వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ అనేది మన కన్సిస్టెన్సీ అంటే ఎంతమందికి సూప్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే. దీని ఇంకొక 15 నిమిషాలు ఇవన్నీ బాగా మెత్తగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. కన్నలు ఏం చేస్తున్నావు? అది మ్యాచ్, అది మ్యాచ్ చేస్తున్నావా? ఓకే ఓకే. ఏం మ్యాచ్ చేస్తున్నావు నాన్న? బాండనా అది? వెరీ గుడ్. ఇంకో కలర్ తీసుకొని మ్యాచ్. గ్రీన్ దేనికి? క్రొకోడైల్ కా వెరీ గుడ్. ఓ బ్లాక్, పాండా బ్లాక్ ఉంది అనేసి బ్లాక్ తీసుకున్నావా? కలర్ వైజ్ తీసుకొని చేస్తున్నావా నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు? దాన్ని మ్యాచ్ చేసి, అలా మ్యాచ్ చేస్తే ఏమవుతుంది? దానివల్ల వాటికి ఏం యూజ్? అందుకు నువ్వు హెల్ప్ చేస్తున్నావా? గుడ్ గర్ల్. వాట్లనా? నీలాంటి పిల్లలు అన్ని వాటిని మ్యాచ్ చేయడం నేర్చుకోవాలి అనేసి ఆ బుక్ చేసేవాళ్ళు అలా కట్ చేశారు. నువ్వు మళ్ళీ వాటికి హెల్ప్ చేసి జాయిన్ చేసేస్తే అవి మళ్ళీ వాటి ప్లేస్గా వెళ్ళిపోతాయి.
ఓకేనా? ఎల్లోనే కావాలా? ఎందుకు ఎల్లో? ఏమది? జిరాఫ్ ఆల్రెడీ వాళ్ళు చూడు మ్యాచ్ చేసేసారు కదా. మళ్ళీ చేస్తావా? ఓకే. సూప్కి పంకిన్ ఉడకబెట్టేసాను. ఇంకా అది అయ్యేలోగా ధన్వి బుక్స్ గురించి మీతో షేర్ చేస్తాను. లాస్ట్ వ్లాగ్లో అడిగారు కదా ధన్వికి బుక్ చదువుతోంది, ఏ బుక్స్ చదువుతోంది, తన బుక్స్ గురించి కూడా కొద్దిగా షేర్ చేయండి అనేసి. యాక్చువల్గా ఫస్ట్ అంటే పుట్టినప్పటి నుంచి 2 years వరకు తనకి ఏమేమి బుక్స్ కొన్నామో ప్రతిదీ డీటెయిల్గా మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. క్యాట్ కలరా? చూడు ఎక్కడుంది, ఏది మ్యాచ్ అవుతుంది క్యాట్కి? గ్రే. ఎక్కడుంది గ్రే? ఇందులో లేదు. సరే కొంచెము బ్లాక్ మ్యాచ్ అవుతుంది కదా, దీంతోనే బ్లాక్ తోటి చెయ్యి, గ్రే లేదు ఇక్కడ. ఓకే, వైట్ కనిపిందన్న దీనిపైన ట్రై చెయ్యి, కనిపిస్తే చెయ్యి. సో ఇంకా 3 to 4 year పిల్లలకి బుక్స్ చెప్పమని చాలామంది అడుగుతూనే ఉన్నారు. యాక్చువల్గా మేము తనకు 3 years వచ్చిన తర్వాత బుక్స్ ఏవి పర్టికులర్గా ఈ ఏజ్ గ్రూప్కి తీసుకోలేదు. ఎందుకంటే 3 years అయ్యాక తను స్కూల్లో జాయిన్ చేసాము. ఇంకా మార్నింగ్ 8:30, 9కి స్కూల్కి వెళ్తుంది. 1కి అలా వచ్చి లంచ్ చేసేసి పడుకుంటుంది. లేచిన తర్వాత కాసేపు ప్లే ఏరియాకి పిలుచుకు లేచాక కాసేపు ప్లే ఏరియాకి పిలుచుకెళ్ళి తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటుంది. తర్వాత నేను ఇంట్లో ఏదో ఒక DIY యాక్టివిటీనో లేదంటే వాళ్ళ హోంవర్క్ ఇచ్చుంటే హోంవర్క్ చేయించడము, ఇలాగే తనకు డే ఫుల్ అయిపోయేది. ఇంకా పడుకోబోయే ముందు తనకు ఆల్రెడీ ఉన్న బుక్స్ చూసుకొని స్టోరీ చెప్పడము, లేదంటే నేను జనరల్గానే ఏమైనా క్రియేట్ చేసి స్టోరీస్ అలా చెప్పేదని. సో అందుకు బుక్స్ అవసరం రాలేదు. కానీ నేను కన్సీవ్ అయిన తర్వాత అసలు అనుకోని కొన్ని సిచ్యువేషన్స్ వచ్చి, మీ అందరికీ తెలుసు దగ్గర 2 months తనని స్కూల్కి పంపించలేదు. ఎందుకంటే నా ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ వల్ల నాకు లేచి చిన్న పనులు కూడా చేసుకోవడానికి కుదరక తను ఇంకా స్కూల్కి పంపలేదు. అప్పుడు చాలా కష్టం అనిపించేది, డిఫికల్టీ అయింది. ఎందుకంటే పాపం తనకు కూడా ఇంట్లో ఎంతసేపు అనేసి బోర్ కొట్టేస్తుంది. నేను అలా రెస్ట్ తీసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా తనకు ఏమైనా ఉన్న బుక్స్ తోటే యాక్టివిటీస్ ఇచ్చేదాన్ని. లిటరలీ కూర్చొని ఒక 5 minutes చేపిద్దామన్నా నాకు ఓపిక ఉండేది కాదు. ప్లే ఏరియాకి పిలుచుకెళ్ళక అయ్యేది కాదు. ఏమవుతుందంటే, సో మనకు సెకండ్ బేబీ అనుకున్నప్పుడు ఫస్ట్ వన్ని చూసుకోవడానికి ఎవరో ఒకరు హెల్ప్ ఉందనుకోండి, పెద్దగా ఇబ్బంది అవ్వదంటే ఇన్లాస్ కానీ లేదా పేరెంట్స్ హెల్ప్ ఎవరో ఒకరు చూసుకుంటారు అంటే మనము సెకండ్ ప్రెగ్నెన్సీలో వచ్చే సిమ్టమ్స్ ఏమున్నా కూడా కొంచెం మేనేజ్ చేసుకోగలుగుతాము. అది ఒక వరకు. ఒకవేళ అలా కాకుండా న్యూక్లియర్ ఫ్యామిలీ, ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫే ఉన్నారనుకోండి, ఇద్దరు వర్కింగ్ అయితే ప్రాబ్లం లేదు. వాళ్ళు ఆల్రెడీ డే కేరో లేకపోతే కేర్ టేకర్నో వాళ్ళు ఆల్రెడీ పెట్టుంటారు కాబట్టి సో ప్రాబ్లం అవ్వదు. కానీ హోమ్ మేకర్ ఒకరే జాబ్ చేస్తున్నారు, ఓన్లీ హస్బెండే జాబ్కి వెళ్తున్నారు, ఫీమేల్ వచ్చేసి హోమ్ మేకర్ అంటే ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో అది పెద్ద డిఫికల్ట్ టాస్క్ అనే పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ లాగే అవుతుంది. ఎందుకంటే ఇంటిని చూసుకోవాలా, ఫస్ట్ పుట్టిన బేబీని చూసుకోవాలి, ఫస్ట్ వన్ని చూసుకోవాలా, తన హెల్త్ చూసుకోవాలా, ఇవన్నీ. వెరీ గుడ్, సూపర్. కొంచెం మెల్లగా చేయి, అంత స్పీడ్గా చేసేస్తే లోపల కలర్ చేయి. ఇందులో మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారంటే, ఇలా సెకండ్ బేబీ కన్సీవ్ అయిన తర్వాత వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళ మదర్ ఇంటికి వెళ్తే వాళ్ళ ఫస్ట్ పుట్టిన బేబీ వాళ్ళ మదర్కి ఎక్కువ అటాచ్ అయిపోయి వాళ్ళ అమ్మ దగ్గరికి అంటే తన దగ్గరికి రాకుండా అయిపోయారు. సెకండ్ వన్కి ఫస్ట్ పుట్టిన బేబీకి బాండింగ్ లేకుండా అయిపోయిందని కొంతమంది మదర్స్ చెప్తే, ఇంకొంతమంది ఏమంటే ఇద్దరే ఉంటారు, న్యూక్లియర్ ఫ్యామిలీ ఉండేవాళ్ళు, వేరే ఆప్షనే ఉండదు, స్క్రీన్ టైం ఇవ్వాల్సింది. ఎందుకంటే ఇంట్లో పనులు చేసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలంటే బేబీకి స్క్రీన్ టైం ఇచ్చేసి సో వాళ్ళు అలా ఎంగేజ్ అవుతారు. సూపర్. సో వాళ్ళు అలా ఎంగేజ్ అవుతారు, ఆ టైంలో మన పనులు చేసుకోవచ్చు అన్నట్టుగా. అలా ఎంగేజ్ అవ్వడం వల్ల టూ మచ్ స్క్రీన్కి అడిక్ట్ అయిపోయి బేబీ వేరే యాక్టివిటీస్లో ఎంగేజ్ లేకపోవడము, లేజీగా అయిపోవడము. దీనివల్ల ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏం తెలుసా, మనం ఫస్ట్ పుట్టిన బేబీకి 2 ఏళ్ల వరకు కూడా స్క్రీన్ టైం ఇవ్వకూడదని చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తామా. ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ పుట్టిన వాళ్ళకి ఎక్సెసివ్ స్క్రీన్ టైం ఇవ్వడం వల్ల రెండో బేబీ పుట్టే టైంకి వీళ్ళని మనం కంట్రోల్ చేయలేము. ఎప్పుడు టీవీ ఆన్లోనే ఉందనుకోండి, డైరెక్ట్గానే మనం సెకండ్ పుట్టిన బేబీకి మంత్స్ బేబీగా ఉన్నప్పటి నుంచే స్క్రీన్ టైం ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఎఫెక్ట్ సెకండ్ బేబీ కూడా పడుతుంది, ఓవరాల్గా ఇద్దరు పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇవన్నీ ఆలోచించే మేము తనకి స్క్రీన్ టైం అనేది కూడా కొంచెం అలవాటు చేసాం. హాఫ్ అన్ అవర్ టు 40 minutes అలా స్క్రీన్ టైం ఇస్తాము. అది కూడా రీజనల్ లాంగ్వేజ్, తమిళ్ కానీ తెలుగు కానీ ఇలా రైమ్సే, కొంచెం మారల్ స్టోరీ ఇలాంటివి తనకు స్క్రీన్ టైం అయితే ఇస్తాము. బట్ ఇంకొక ఫ్యాక్ట్ ఏమంటే,
తనకు స్క్రీన్ టైం పెట్టినా కూడా తన కూర్చొని చూడదు. తన పక్కన మేము కూర్చోవాలి, కూర్చొని తనకు ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. కాసేపు అయ్యాక అమ్మ నాకు టీవీ వద్దు, ఏదైనా యాక్టివిటీ చేపి, లేదంటే కిచెన్లోకి పోదాం పదా అంటుంది. సో మాకు అది వర్కౌట్ కూడా అవ్వలేదు. అప్పుడే ఇంకా ఇలా అయితే కష్టం, ఏది వర్కౌట్ అవ్వట్లేదు కదా అనేసి ఆలోచించి తనకు కొంచెం బిజీ చేయడానికి ఈ టైంలో కొన్ని యాక్టివిటీ బుక్స్ ఉంటే బాగుండు అనిపించి అప్పుడే కొన్ని బుక్స్ అయితే తీసుకున్నాము. ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ కాదు, మేము పర్సనలీ తీసుకొనిండేది మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే అగైన్ అడుగుతారు ఇదేదన్నా పెయిడ్ ప్రమోషనా, సో అందుకు మీరు చెప్తున్నారా అనేసి. అలా ఉంటే డెఫినెట్లీ చెప్తే వాళ్ళు రివ్యూ కోసం పంపించారు, నేను మీతో షేర్ చేస్తున్నాను అనేసి దాని కోసమనే తీసుకున్నాము. బాగున్నాయి బుక్స్ కాబట్టి మీతో కూడా షేర్ చేస్తున్నాను. దాంట్లో నేను కొన్న అన్ని బుక్స్లో నాకు బాగా నచ్చిండేవంటే ఈ రామాయణ అండ్ మహాభారత, ఈ 2 బుక్స్, ఈ మైథాలజీ బుక్స్ ఎంత బాగా నచ్చాయంటే నేను కన్సీవ్ అయినప్పటి నుంచి కూడా నా దగ్గర రామాయణం ఉంది, మహాభారతం ఉంది, భగవద్గీత, ఈ 3 బుక్స్ నేను చదువుతూనే ఉంటాను. దానివి నా దగ్గర డైలీ అడుగుతుంది అమ్మ నాకు స్టోరీ చెప్పవా అనేసి. అందులో ఉండేది నేను చెప్పలేను, తనకి ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే అది చాలా పెద్ద టాపిక్. అది ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేసే అంత నాలెడ్జ్ నాకైతే లేదు మైథాలజీ గురించి. సో పిల్లలకి చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళకు అర్థమయ్యేలాగా మంచి పిక్చర్స్ ఉండి కలర్ఫుల్గా ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్ ఉంటే వాళ్లకు నరేట్ చేయగలం కదా అని ఆలోచించి చాలా సెర్చ్ చేసాం. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా. ఫైనల్ ఇన్స్టాగ్రామ్లో లిటిల్ లెజెండ్స్ బుక్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫైనల్గా మాకు కొన్ని బాగా నచ్చేలాంటి మైథాలజీ బుక్స్, యాక్టివిటీ బుక్స్ ఎస్పెషల్లీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అన్నీ నచ్చి అవైతే తీసుకున్నాము. ఈ బుక్స్ తీసుకున్న తర్వాత నుంచి ధన్వికి నేను జస్ట్ కూర్చొని ఇలా చేయని గైడ్ చేస్తే దాన్ని ఈజీగా ఒక 1/2 an hour 40 minutes ఎంగేజ్ అవుతుంది. ఇందులో మల్టిపుల్ బుక్స్ రావడం వల్ల తను ఇంకా చాలా ఎక్కువసేపు అయితే ఎంగేజ్ అవుతుంది. సో తనకు ఆ టైం చాలు, కాసేపు వాళ్ళు అలా ఎంగేజ్ అయ్యారంటే వాళ్ళకి బ్రెయిన్కి ఏదో ఒక పని పడిందంటే నెక్స్ట్ కాసేపు వాళ్ళ టాయ్స్తో అలా ఇలా ఆడుకుంటారు. సో ఈ బుక్స్ ఏమేమి తీసుకున్నాను అనేసి డీటెయిల్గా మీకు చూపిస్తాను. సో హెల్ప్ అవుతుంది ఎవరికైనా కొనాలి అనుకునే వాళ్ళకి. నేను ఈ రామాయణ మహాభారత 2 బుక్స్ తీసుకున్నాను. దీని లోపల చూడొచ్చు పేపర్ క్వాలిటీ ఎంత బాగా వచ్చిందంటే పిల్లలు మామూలుగా పేజ్ టర్న్ చేసేటప్పుడు అలాగా చింపేస్తూ ఉంటారు. ఇది అంత ఈజీగా టేర్ అయితే అవ్వదు. అండ్ కలర్ఫుల్ పిక్చర్స్ ఉంటాయి. వాళ్ళకి మనము స్టోరీ జస్ట్ ఈ పిక్చర్స్ చూస్తూ చెప్పినా అర్థమవుతుంది. అండ్ ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్ అయితే ఉంటుంది. సో సింపుల్ లాంగ్వేజే ఉంటుంది పిల్లలకి అర్థమయ్యేలాగా. ఇలా సో వాళ్ళు ఎంగేజ్ అవుతారు. మొన్న ఒకరు అడిగారు ధన్వికి చదవడం వచ్చా, చదువుతోంది అనేసి. యాక్చువల్గా నేను ఈ స్టోరీలన్నీ రోజు ఒక చాప్టర్ లాగా తీసుకొని చెప్తాను తనకి. సో నేను చెప్పిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ తను కూడా స్టోరీ చెప్తుంది. అంత బాగా వింటుంది, తనకు స్టోరీస్ అంటే అంత ఇష్టము. సో తను బుక్ పట్టుకొని తనకు తానే స్టోరీ చెప్పుకుంటుంది. అది మెల్లగా చూసే వాళ్ళకి అది తను నిజంగా చదువుతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇంకా వాళ్ళకి ఆల్ఫాబెట్స్ నేర్పిస్తున్నారు, రాయడం చదవడం. ఇంకా 4 years నుంచి వాళ్ళకు వర్డ్స్, సెంటెన్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తారు. ఈ బుక్ అయితే ఇంత కలర్ఫుల్గా ఉంటుంది, చాలా మంచి పిక్చర్స్ ఉంటాయి, పిల్లలు ఈజీగా కనెక్ట్ అవుతారు. ఇలా చూపించి చెప్పామంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది రామాయణ బుక్ అయితే. ఇంకా మహాభారతం కూడా మనకు మహాభారతం మనకే చదవాలంటే 2-3 సార్లు చదివినా అర్థం అవ్వదు, అంతమంది ఉంటారు. సో ఇందులో సింపుల్గా ఉంటుంది, ఈజీగా మనకు కూడా ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా ఇప్పటివరకు చదవలేదనే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది, అంత బాగుంటుంది. మెయిన్ నాకు నచ్చిందంటే ఈ పిక్చర్సే. ఇలా ఉంటుంది బుక్ అయితే, చాలా బాగా నచ్చాయి. మన పిల్లలకు కూడా తెలియాలి మన మైథాలజీ గురించి, చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటేనే వాళ్ళకు కూడా అన్నీ తెలుసుకుంటారు. మంచి బైండర్ బుక్స్ ఇవన్నీ కూడా. కొన్ని ఇయర్స్ మనం వీటిని హ్యాపీగా యూజ్ చేయొచ్చు, అంత క్వాలిటీ అయితే ఉన్నాయి ఇవి. ఇంకా నెక్స్ట్ నా ఫేవరెట్ అయితే ఈ బిజీ బ్రెయిన్ బాక్స్ అనమాట. ఎస్పెషల్లీ 3+ years కిడ్స్కి. ఇది 3 to 4 years పైన, 3 years పైన ఉన్న పిల్లలకైతే ఎంత బాగా డిజైన్ చేశారు ఇది అంటే. ఇందులో ఇలా సెట్స్ వస్తాయన్నమాట టోటల్గా. ఇవి చూడొచ్చు, మనకు పంచతంత్ర కథలు వస్తాయి కదా, మన చిన్నప్పుడు చూసింటాం పంచతంత్ర, అలాంటి పంచతంత్ర కథలు వస్తాయి. ఇది కూడా పేపర్ క్వాలిటీ చాలా బాగుంది, ఈజీగా చినిగిపోదు. ఈ పేపర్స్ కూడా ఈజీగా పిల్లలకి అర్థమయ్యే లాంగ్వేజ్లో స్టోరీస్ అయితే ఉంటాయి. పంచతంత్ర కథలు చాలా మారల్ స్టోరీస్ అన్నీ ఉంటాయి కదా దీంట్లో. సో రోజు ఒక్కొక్కటి మనము ఒకరోజు మైథాలజీ చెప్తే నెక్స్ట్ ఇంకొక రోజు ఇలాంటి పంచతంత్ర కథలు చెప్పొచ్చు. అలాగా ఇంకొకటి మారల్ స్టోరీస్ అనమాట. డిఫరెంట్ మారల్ స్టోరీస్ ఉంటాయి, పిల్లలకు అర్థమయ్యే లాంగ్వేజ్లోనే ఉంటాయి ఈ మారల్ స్టోరీస్ కూడా.
సో మనం ఒక్కసారి వాళ్ళకి స్టోరీ చెప్తే వాళ్ళే అర్థం చేసుకుంటారు. అంటే ఇంక ఇందులో యాక్టివిటీ కూడా ఉంటుందన్నమాట, మధ్య మధ్యలో ఇలాంటి యాక్టివిటీస్ కూడా. మనమే ఓన్గా స్టోరీస్ క్రియేట్ చేసి చెప్పాలంటే రోజు ఏం చెప్తాం అబ్బా అన్నట్టుగా అవుతుంది. ఇలాంటి బుక్స్ ఉన్నాయంటే రోజు ఒక్కొక్కటి చెప్పొచ్చు. వన్స్ ఇది అయిపోయాక మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చిన వాళ్ళకి కొత్తగానే ఉంటాయి, అన్ని స్టోరీస్ ఉంటాయి కాబట్టి. ఇందులో ఇంకా ఇలాంటి బుక్ సెట్స్ అయితే వస్తాయి, యాక్టివిటీస్. మెయిన్గా 3 ఇయర్ ప్లస్ పిల్లలకి ప్రీ రైటింగ్ స్కిల్స్ కావచ్చు, సీక్వెన్సింగ్, సో వాళ్ళకి ఓవరాల్గా ఫైన్ గ్రాస్ మోటార్ స్కిల్స్ అనేవి డెవలప్ అయ్యేలాంటి బుక్సే ఉంటాయి. ఇది యాక్టివిటీ బుక్ అనమాట. వాళ్ళలో ఉన్న కాగ్నిటివ్ స్కిల్స్కి చాలా హెల్ప్ అవుతుంది ఈ బుక్ అయితే. ఆ తర్వాత స్టిక్కర్ బుక్స్ నాకు ఇందులో బాగా నచ్చింది. ఈ యానిమల్స్ అండ్ నంబర్ స్టిక్కర్ బుక్స్ ఎంత బాగున్నాయంటే ఇది పిల్లలు ఈజీగా ఎంగేజ్ అవుతూ చేస్తారనమాట దీనివల్ల నేర్చుకోవడానికి. దీంట్లో స్టిక్కర్స్ ఇస్తారు, ఇక్కడ ఉన్నాయి స్టిక్కర్స్. సో ఇలా స్టిక్కర్స్ అయితే ఇస్తారు. ఈ స్టిక్కర్స్ని మనం ఇందులో చూసి అతికించాలన్నమాట, పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో పిల్లలు ఇష్టంగా చేస్తారు. మనకి ఇలాంటి యాక్టివిటీస్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇలాంటి స్టిక్కర్స్ని ఇలా తీసి అతికించవచ్చు ఇక్కడ. సో దీనివల్ల నేర్చుకుంటారు. ఇక్కడ సింపుల్ స్టోరీ కూడా ఉంటుందన్నమాట, దీన్ని చెప్తూ మనం వాళ్ళతో యాక్టివిటీ చేపించవచ్చు. సో దీనివల్ల వాళ్ళు యానిమల్స్ నేర్చుకుంటారు ఇలా కలర్ఫుల్ స్టిక్కర్స్ తోటి. ఈవెన్ నంబర్స్ కూడా సేమ్ అదే కాన్సెప్ట్లోనే ఉంది. నంబర్స్ కూడా ఇక్కడ అన్ని స్టిక్కర్స్ ఇస్తారనమాట. ఇవి తీసి ఈ స్టిక్కర్స్ అన్నీ యూస్ చేసుకొని మనము వాళ్ళకి నంబర్స్ నేర్పించవచ్చు. ఇక్కడ కౌంట్ చేసి, ఇవన్నీ స్టిక్కర్సే, ఇక్కడ కౌంట్ చేసేలాగా ఇలా ఉంటాయి. స్టోరీ ఉంటుంది, చిన్న స్టోరీ. పిల్లలతో కౌంట్ చేపించి ఎన్ని డక్లింగ్స్ ఉన్నాయి, ఇలాగా ఎన్ని డక్లింగ్స్ ఉన్నాయని ఇక్కడున్న స్టిక్కర్స్ని తీసి ఇక్కడ పేస్ట్ చేపియాలి. సో ఫన్ఫుల్ యాక్టివిటీ అవుతుంది. ఒకటి మనం చేపించామంటే రిమైనింగ్ పిల్లలు చేస్తారు. సో అలా ఎంగేజ్ అవుతారు, నంబర్స్ కూడా నేర్చుకుంటారు, కాన్సెప్ట్స్ కూడా. ఇంకా మెయిన్ నెక్స్ట్ ఇంకొకటి ఆల్ఫాబెట్స్. వాళ్ళకి ఇప్పుడు మోస్ట్లీ 3 ఇయర్స్ అంటే ఆల్ఫాబెట్స్ అన్ని నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి ఇందులో ఆల్ఫాబెట్స్ నేర్చుకున్నట్టు ఉంటుంది, కలరింగ్ చేసినట్టుగా ఉంటుంది. సో వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది ఈ బుక్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ కలరింగ్. పిల్లలకి కలరింగ్ అంటే ఎంత ఇష్టమో మనకు చెప్పనవసరం లేదు. ఏది కనిపించినా కలర్స్ వేస్తుంటారు, కానీ కంట్రోల్డ్ కలరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. నెక్స్ట్ ఇదొక ప్రీ రైటింగ్ స్కిల్లే, కంట్రోల్డ్ స్క్రిబ్లింగ్ లాగా కంట్రోల్డ్ కలరింగ్ కూడా. ఇది ఏమి ఇచ్చారు యాజ్ ఇట్ ఈజ్ అలా వేయమన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. సో దీని వల్ల ఎలాంటి కలర్ వేయగలరు, ఎలాంటి కలర్ వేయగలరు, ఏ కలర్ చూసి అలాంటి కలర్. సో వాళ్ళకి కలర్స్ ఇవన్నీ కూడా ఈజీగా తెలుసుకోగలుగుతారు. ఇంకా దీనిలో బ్రెయిన్ క్వెస్ట్ అనేసి కూడా వస్తుందన్నమాట, పిల్లల్లో మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేయడానికి. సింపుల్గా ఉంటాయి ఈ పిల్లలు ఈజీగా 3 ఇయర్స్ పిల్లలు చేసేలాంటి సింపుల్ పజిల్సే ఉంటాయి ఇందులో. ఇంకా మెయిన్ పెన్సిల్ కంట్రోల్. ఇప్పుడు రాయడం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇదే స్టేజ్ కాబట్టి వాళ్ళకు పెన్సిల్ కంట్రోల్ అవడానికి స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, మళ్ళీ కర్వ్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో దీనివల్ల వాళ్ళు ప్రీ రైటింగ్ స్కిల్స్ అన్నీ కూడా నేర్చుకుంటారు. ఈ బుక్ అయితే దానికి హెల్ప్ అవుతుంది. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 ఇవి 2 పెన్సిల్ కంట్రోల్కి. ఫస్ట్ దాంట్లో వచ్చేసి ఏముంటుందంటే స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ ఇవి ఉంటాయి, ఇవి ప్యాటర్న్స్ అన్నీ ఉంటాయి ఇందులో. తర్వాత వచ్చేసి ఈ బుక్లో మెయిన్గా కర్వీ లైన్స్, రిమైనింగ్ ప్యాటర్న్స్ ఇందులో ఉంటాయి. సో ఓవరాల్గా ఈ ఒక్క బిజీ బాక్స్ తీసుకున్నామంటే అన్నీ కవర్ అయిపోతాయి. ఇలా ఈ బిజీ బ్రెయిన్ బాక్స్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. నాకైతే లిటరలీ ఇది చాలా హెల్ప్ అవుతుంది అనే చెప్పాలి. తనకు వన్స్ కాసేపు కూర్చొని చేయించామంటే రిమైనింగ్ టైం తను బిజీ అవుతుంది. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా మంచి పర్ఫెక్ట్ చాయిస్ ఇదైతే. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. 3 to 4 ఇయర్స్ ఉన్న పిల్లలకి ఈ బిజీ బ్రెయిన్ బాక్స్ ఒకటి ఉంటే చాలు, అన్నీ వచ్చేసినట్టే. నాకు అండ్ ధన్వికి ఇద్దరికి మైథాలజీ గురించి ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి ఈ మైథాలజీ బుక్స్ కూడా తెప్పించుకున్నాను. సో మీరు కూడా ఎవరైనా పర్చేస్ చేయాలి ఈ బుక్స్ అనుకుంటే లిటిల్ లెజెండ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో చెక్ చేయొచ్చు. అలాగే నేను తీసుకున్న ఈ బుక్ లింక్స్ అని కూడా నేను తీసుకున్న ఈ బుక్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. ఈ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. క్వాలిటీ అయితే బాగుంది అండ్ వాళ్ళు డిజైన్ చేసిన విధానం బాగా నచ్చింది, చాలా హెల్ప్ అవుతుంది. ఓవరాల్గా పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి, వాళ్ళ కాగ్నిటివ్ స్కిల్స్కి అన్ని రకాలుగా హెల్ప్ అయ్యేలాగైతే డిజైన్ చేశారు. సో ఇది ధన్వి బుక్స్ గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో క్లియర్గా చెప్పా. జస్ట్ ఏదో నార్మల్ లింక్స్ ఇచ్చేస్తే మీకు కూడా అది అంత ఇదిగా అర్థం అవ్వదు అండ్ చాలామంది అడుగుతున్నారు కదా అనేసి డీటెయిల్డ్గా అయితే ఈ వీడియోలో షేర్ చేశాను. ఇలా బాగా ఉడికిన పంప్కిన్ని వాటర్తో పాటు ఒక బౌల్లోకి తీసుకుంటున్నా బ్లెండ్ చేయడానికి. ఇలా హ్యాండ్ బ్లెండర్తో కంప్లీట్గా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఒకవేళ హ్యాండ్ బ్లెండర్ లేదు అంటే మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇంతే క్విక్గా చేసుకునే పంప్కిన్ సూప్ అయితే రెడీ. ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను. కావాలంటే ఇందులో క్రీమ్ వేయొచ్చు, నేనేం క్రీమ్ వేయడం లేదు.
అలాగే బాగుంటుంది. చలికాలానికి చాలా టేస్టీగా ఉంటుంది సూప్ అయితే. ఇంతే. ఫైనల్గా నేను ఇందులో కొద్దిగా లెమన్ జ్యూస్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, టేస్ట్ నచ్చని వాడు స్కిప్ చేయొచ్చు. నాకు ఇష్టం కొంచెం పుల్లగా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది పంప్కిన్ సూప్ అయితే. ఎస్పెషల్లీ చలికాలానికి చాలా మంచిది. మన కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు తాగితే చాలా రిలీఫ్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి రెసిపీని. ఇంకా అట్లా అనకూడదు. ఇంకా బాదం మిక్స్ చేయడం, ఈ కేసర్ బాదం మిక్స్ చేయడానికి బౌల్లో వాటర్ అయితే వేడి చేయడానికి పెట్టాను. దీనిలోకి కలకండ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది ఇన్స్టెంట్ మిక్స్ కాబట్టి మనము జస్ట్ పాలల్లో వేసుకొని తాగేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని 3 months వరకు ఇలా ప్రాపర్గా మనం చేసుకుంటే 3 months వరకు బయటే స్టోర్ చేయొచ్చు, పాడవ్వదు. దీనికోసం నేను ఇలా కలకండని కొంచెం దంచి తీసుకుంటున్నా. మిక్సీ జార్లో అలాగే వేస్తే బ్లేడ్స్ విరిగిపోతాయి. నీకు అవ్వదు నాన్న, నీ వల్ల అవ్వదు ఇది. చాలు 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 చాలు. థ్యాంక్ యూ. ఇలా నీళ్లు బాగా వేడైన తర్వాత ఒక 1 cup బాదాంని ఇందులో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత పీల్ ఈజీగా రిమూవ్ అవుతుంది. అంతవరకు ఇది హాట్ వాటర్లోనే ఉండాలి. ఇలా చేయడం వల్ల మనకు పౌడర్ ఎక్కువ రోజులైతే స్టోర్ చేసుకోవచ్చు. ఇవాళ హనుమాన్ జయంతి ఉన్నింది. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలో బాగా చేస్తారు. సరే చూసుకొని వద్దామనేసి అయితే వచ్చాము. మాకు దగ్గరే, వెళ్ళి త్వరగా వచ్చేద్దాం అనుకున్నాం. కానీ ఫుల్ రష్ ఉన్నారు. ఎంతగా క్రౌడ్ అంటే క్యూ లైన్ రోడ్డు దాటుంది, అంతమంది ఉన్నారు. మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టుగా అయింది. చాలాసేపు అయింది. కానీ దేవుడిని ఎంత బాగా అలంకరించారు, అలాగే డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ చేశారు. చాలా బాగుంది. ఈవినింగ్ ఒకలాగా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ హోమం అన్నీ చేస్తారు. మేము రెగ్యులర్గా వస్తూనే ఉంటాం ఈ గుడికి. ఒకలాగా ఇలా స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఎక్కువ మంది ఉన్నా కూడా కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది. ధన్వి చిన్నప్పటి నుంచి కూడా మేము ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలో తాయెత్తు కట్టిస్తుంటాం అప్పుడప్పుడు. ఇక్కడ కర్ణాటకలో ఇది బాగా నమ్ముతారు. అంటే పిల్లలు నిద్రలో ఉలికి పడ్డం కానీ, లేదంటే దేనికైనా భయపడడం, దిష్టి తగలడం లాంటివి ఉండదు అనేసి. నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణలో అంతగా ఫాలో అవ్వరు అనుకుంటా, నాకైతే ఐడియా లేదు. కానీ ఇక్కడ ఇవన్నీ ఫాలో అవుతారు. మేము కూడా కొంచెం స్పిరిచువల్ ఇవన్నీ నమ్ముతాం కాబట్టి తప్పేం లేదు కదా అన్నట్టుగా అప్పుడప్పుడు తాయెత్తు కట్టిస్తుంటాం ఇక్కడ. ఇంటికి దగ్గరలోనే గుడి. ఒక 1/2 hourలో పోయి వచ్చేద్దాం అనేసి వెళ్ళాము. ఇప్పుడు టైం 9 అవుతుంది. ఇప్పుడు వచ్చాము. వచ్చి రాగానే రైస్ పెట్టేస్తే ఫుల్ ఆకలిస్తుంది. ఇంకా రైస్ అయ్యేలోగా ఈ బాదం పౌడర్ ప్రిపేర్ చేసేస్తాను. సోక్ చేస్తున్నాం కదా, అంటే హాట్ వాటర్లో ఈజీగా పీల్ వచ్చేస్తుంది. ఇప్పుడు జస్ట్ ఇలా అనగానే పీల్ అయితే వచ్చేస్తుంది. ఇలా జస్ట్ ఇలా అంటే చాలు వచ్చేస్తుంది పీల్ అయితే. అన్నీ కూడా ఇలా పీల్ తీసేసి అయితే తీసుకోవాలి. వంటలు చేసేస్తావా నాన్న దీంతో? ఇంకా వంటలు చేసేస్తావా దీంతో? చేసావు నాన్న? చూపి నీ వంటలు. డ్రై ఫ్రూట్స్. రియల్ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నావా? ఎక్కడ తీసుకున్నావు నువ్వు? ఆ బాక్స్లో ఉండేవి తీసుకున్నావా? ఎవరికది? అందరికీ నవి 4 ఉన్నాయా అవి? ఈ గ్లాస్లో ఏంటమ్మా? ఇందులో ఏముంది? వాటరేనా? క్యూట్గా ఉన్నాయి నాన్న. దీంట్లో ఉన్న ఎక్స్ట్రా మాయిశ్చర్ని ఇలా ఒక క్లాత్ తోటి ప్రెస్ చేస్తే కొద్ది వరకు వెళ్తుంది. ఆ తర్వాత ఇలా ఒక కడాయిలో వేసి దీంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా వెళ్ళేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి ఇవి. వేయించుకున్న కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 4 యాలక్కులు, దీనికి ఒక 1/2 cup 1 cup బాదంకి 1/2 cup పటిక బెల్లం వేసుకుంటున్నాను. నాకు ఈ స్వీట్నెస్ సరిపోతుంది. ఇంకా కొంచెం స్వీట్ కావాలనుకునే వాళ్ళు ఇంకొద్దిగా యాడ్ చేయొచ్చు. అలాగే కొద్ది కుంకుమ పువ్వు, ఇంత కుంకుమ పువ్వు అయితే వేస్తున్నాను. ఎంత దీనంతా ఇప్పుడు ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. వేయడం మర్చిపోయా. కొద్దిగా పసుపు, అరౌండ్ ఒక 1/4 teaspoon అంత పసుపు. ఇదంతా వేసి ఇలాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి.
ఇది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఇలా ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇది హ్యాపీగా 3 months మనం బయట స్టోర్ చేయొచ్చు. ఏ మాత్రం తేమ లేకుండా కంప్లీట్గా దీన్ని డ్రై రోస్ట్ చేయాలి. అదే మెయిన్ స్టెప్ ఇందులో. ఇంతే. ఈ పౌడర్లోంచి ఒక 1 or 2 teaspoon మనకు ఎంత కావాలో అంత అయితే స్కూప్ చేసుకొని దీనిలోకి బాగా వేడిగా ఉన్న పాలను వేసేసి కొద్దిగా వామ్ అయిన తర్వాత తీసుకుంటే మనకు బాదం మిల్క్ అయితే రెడీ. ఈజీగా మిక్స్ అయిపోతుంది దీంతో. ఇంతే సింపుల్గా మనము దీనికి డ్రై రోస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, కానీ రిమైనింగ్ ప్రాసెస్ అంతా చాలా ఈజీనే. అండ్ ఇది మనము వేడి నీళ్ళలో సోక్ చేసి అలాగే దీంట్లోకి కుంకుమ పువ్వు, యాలకులు, పసుపు ఇవన్నీ వేస్తాం కదా. సో అండ్ కలాకండ కూడా వేయడం వల్ల మళ్ళీ అగైన్ స్వీట్నర్ ఏమి యాడ్ చేసుకునే అవసరం లేదు. మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నా కూడా క్యారీ చేయొచ్చు. జస్ట్ హాట్ మిల్క్ ఉంటే దాంట్లో మిక్స్ చేసేసి కొంచెం ఒక 1 to 2 minutes అలా వదిలేస్తే బాగా అబ్జర్వ్ అవుతుంది. సేమ్ మంచిగా మనం బయట బాదం మిల్క్ తాగితే ఎలా ఉంటుందో అంతకన్నా మంచి టేస్ట్ ఉంటుంది ఇదైతే. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. అగైన్ మనందరికీ తెలుసు ఒక్కొక్కదానికి ఏం హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేసి. హ్యాపీగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి ఇవ్వచ్చు. సేమ్ ఇదే పౌడర్ని నేను ధన్వికి కూడా ఇస్తాను, ఇద్దరము తాగుతాము. సో 2 years దాటిన పిల్లల దగ్గర నుంచి ఇవ్వచ్చు. ఎందుకంటే దీంట్లో కలాకండ ఇవన్నీ వేసింటాం కదా. జనరలీ 2 years లోపు ఎక్కువ స్వీట్స్ ఇవ్వడం మంచిది కాదు. ఒకవేళ పిల్లలకి ఇస్తున్నామంటే స్వీట్నెస్ కొంచెం కలాకండ అది వేసేది తక్కువ వేసి ఇవ్వచ్చు పిల్లలకి. రిమైనింగ్ అన్ని ఇంగ్రీడియంట్స్ మంచివే. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో కుంకుమ పువ్వు బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. సో కొద్దిగా మనం ఇందులో యాడ్ చేసి ఉంటాం కాబట్టి మనకు దాని బెనిఫిట్స్ అన్నీ కూడా అందుతాయి. ఇంతే. ఈ బాదం పౌడర్ చేయడం అయితే చాలా సింపుల్. అండ్ ఇది కొంచెం వామ్ అయ్యేలోగా నేను నా జర్నల్ కూడా రాసేస్తాను. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఇవాళ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.